హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఒకరోజు ముందుగానే ఎన్నికల ఫలితాలు మరి ఆ వివరాలని తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆశలు రేపుతోంది. దీంతో భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు తమకే అండగా నిలిచారని ప్రతి రాజకీయ నాయకుడు కూడా పార్టీ చెప్పుకుంటోంది. అయితే వాస్తవం మాత్రం జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ఎలాగో తెలిపోనుంది. సో మరి అయితే అంతవరకు ముందే ఎన్నికల ఫలితాలు ఎటువైపు ఉన్నాయనే దానిపై కీలక సంకేతాలైతే వెలువడ్డాయి. ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సాధారణ ఓటింగ్తో పాటు ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా కలిపి లెక్కిస్తారు. అయితే ఇందులోనూ ఈసారి భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా దాదాపుగా 5.4 లక్షల ఓట్లు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులవే. అంతేకాదు రేపు ఎన్నికల ఫలితాలను ముందుగానే డిసైడ్ చేసేవిగా భావిస్తూ ఉన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా జరగడాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన ఓటింగ్గానే పరిగణిస్తారు. అయితే అంతేకాదు ఉద్యోగుల ఆగ్రహం ఎక్కువగా ఉండే భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుందని భావించారు. సో ఈ లెక్కన చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా నమోదవడంతో అధికార వైసీపీ కలకలం రేపుతోంది. దేశంలోనే రికార్డు స్థాయిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అధికార పార్టీకి వ్యతిరేకంగానే జరిగిందని రాజకీయ పక్షాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వచ్చిన 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు ఆయా జిల్లాల్లోని ఎన్ని టేబుల్స్ వేయించారనే అంశంపై ఈసీ నిర్ణయం కీలకంగా మారింది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో నంద్యాలలో 25,283 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. అత్యల్పంగా రాష్ట్రంలోని నర్సరావుపేటలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు అయితే వచ్చాయి. ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల ఈ వివరాలు రావడంతో ఆయా జిల్లాలో ఎన్ని టేబుల్స్ వేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. ఒక్కో టేబుల్లో ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలనే అంశంపై రిటర్నింగ్ అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారం పంపింది. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీలు, సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విపక్ష టీడీపీ ఈసీని కోరింది. దీనికి రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మౌలికంగా అంగీకరించారు. కానీ టీడీపీ రాతపూర్వకంగా ఆదేశాలు కోరుతోంది. డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తోంది. రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్ అలాగే గెజిటెడ్ అధికారి సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్దే అనైతే చెబుతోంది.